గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశవ్యాప్తంగా దేవి నవరాత్రుల సందర్భంగా భక్తులు దుర్గామాతను దర్శించుకొని పరవశించిపోతున్నారు. అయితే గుజరాత్లోని ఓ ప్రాంతంలో మాత్రం నవరాత్రులు భిన్నంగా జరుగుతున్నాయి. అక్కడ బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు ఆడవాళ్లలా చీరలు కట్టుకొని గర్భా నృత్యం చేస్తారు. అసలు ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు, అందుకు గల కారణాలేంటి అనే సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం. గుజరాత్లో మహిళలు గర్భా నృత్యం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ అహ్మదాబాద్ పాత నగరంలో మాత్రం దేవీ నవరాత్రుల సందర్భంగా బరోట్ సామాజిక వర్గానికి చెందిన మగవారు చీరలు కట్టుకుని గర్భా నృత్యం ఆడతారు. ఈ సంప్రదాయం సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతోంది. పురుషులు చీరలు కట్టుకుని గర్భా ఆడటం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులను సదుబేన్ అనే మహిళ శపించిందని, ఆమె శాప విమోచనం కోసం వారు గర్భాను ఆడుతున్నారని స్థానికులు తెలిపారు. 1825లో బరోట్ కమ్యూనిటీకి చెందిన కోడలు శ్రీ సదుబెన్ అహ్మదాబాద్లో నివసించేది. ఆ సమయంలో ఒక మొఘల్ సభాపతి తనను పెళ్లి చేసుకోమని సదుబెన్ను ఒత్తిడి చేశాడు. మొఘలుల నుంచి తనను కాపాడమని సదుబెన్ బరోట్ పురుషులను సాయం కోరింది. దురదృష్టవశాత్తు బరోట్ పురుషులు ఆమెను మొఘలుల చేతి నుంచి కాపాడడంలో విఫలమయ్యారు. అలాగే సదుబెన్ బిడ్డ కూడా మరణించింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన సదుబెన్ బరోట్ సామాజిక వర్గంలోని పురుషులను శపించింది. బరోట్ సమాజంలోని భావి తరాలు పిరికి పందలుగా మారతాయని సదుబెన్ శపించి అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. సదుబెన్ మరణం తర్వాత బరోట్ కమ్యూనిటీకి భయం ఏర్పడింది. సదుబెన్ ఆత్మను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మించింది. దానిని ప్రస్తుతం సదుమాతాని పోల్ అని పిలుస్తారు. శాప విముక్తి కోసం బరోట్ సమాజంలోని పురుషులు గత కొన్నేళ్లుగా నవరాత్రి 8వ రోజున మహిళల్లా చీరలు ధరిస్తారు. నారీమణి వేషధారణంలో గర్భా నృత్యం చేస్తారు. ఇలా చేస్తే తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లభిస్తుందని భావిస్తారు.